హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 6. ఈ వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ క్రికెట్ న్యూస్ గురించి తెలుసుకుందాము. ఈ ఒక్క విషయంలో ముంబై ఇండియన్ ఫ్రాంచైజీకి సెల్యూట్ చేయవలసిందే. విరాట్ కోహ్లీ రన్స్ స్కోర్ చేసినా, రన్స్ స్కోర్ చేయకపోయినా సరే విరాట్ కోహ్లీపై ఎప్పుడూ ట్రోల్స్ అండ్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ముంబై ఫ్యాన్స్ అందరినీ నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ ఆదివారం డబుల్ హెడర్ గా జరిగిన మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ జట్టుపై ఘన విజయం సాధించగా, మరో లో స్కోరింగ్ మ్యాచ్ లో గుజరాత్ జట్టుపై జీటీ జట్టు ఘన విజయం సాధించింది. ఇక ఈ న్యూస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. న్యూస్ నెంబర్ 1. ముంబై వాంకడే వేదికగా ఆదివారం జరిగిన ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో ముంబై ఫ్రాంచైజీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ముంబైలోని 20,000 మంది పిల్లలకు ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్ ని అయితే చూపెట్టింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పిల్లలకు క్రీడల్లో, విద్యలో మద్దతుగా నిలుస్తున్నట్లుగా ముంబై ఫ్రాంచైజీ ప్రతి సంవత్సరం ఒక మ్యాచ్ కు ఇలా 20,000 మందికి పిల్లలకు ఫ్రీగా మ్యాచ్ కి అయితే పాసులు ఇచ్చి అలౌ చేస్తాడు. ఇలా చేయడం ఎంతో మంది చిల్డ్రన్ కు స్పోర్ట్స్ లో మద్దతు బాగా పెరుగుతుంది. ఈ ఒక్క విషయంలో ఎంఐ మేనేజ్మెంట్ కి సెల్యూట్ చేయవలసిందే. న్యూస్ నెంబర్ 2. విరాట్ కోహ్లీ మ్యాచ్ లో ఆడకపోయినా తప్పే, ఆడినా తప్పే, సెంచరీ చేసినా కూడా తప్పే. శనివారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 67 బాళ్లకు 100 రన్స్ చేయడం జరిగింది. సో ఐపీఎల్ లో ఇదే వన్ ఆఫ్ ద స్లోయెస్ట్ సెంచరీ అని, విరాట్ కోహ్లీ కేవలం పరుగుల కోసం అలాగే రికార్డుల కోసమే ఆడుతాడని ఎంతో మంది సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ నిజానికి విరాట్ కోహ్లీ 157 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. సో ఇది అనేది అద్భుతమైన బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ ఆడడం కాదు, ఆర్సీబీలోని ప్లేయర్స్ ఆడకపోవడం వల్ల ఆర్సీబీ జట్టు ఓడిపోయింది. న్యూస్ నెంబర్ 3. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరినీ నిరాశపరిచారు. మా సూర్యభాయ్ 3 నెలల తర్వాత మ్యాచ్ లో దిగుతున్నాడు, ఇక 360 డిగ్రీస్ లో బాదుతాడు, మేము చాలా ఎంజాయ్ చేస్తామని ఫ్యాన్స్ అందరూ ఎంతో హోప్ పెట్టుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఫేస్ చేసిన రెండో బాల్ కే అవుట్ అయ్యి సిల్వర్ డక్అవుట్ రూపంలో వెనుదిరగడంతో ముంబై ఫ్యాన్స్ అందరూ ఎంతగానో నిరాశ చెందారు. వి హోప్ సూర్యభాయ్ నెక్స్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడాలని కోరుకుందాము. న్యూస్ నెంబర్ 4. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మధ్యాహ్నం మ్యాచ్ లో ఢిల్లీ జట్టుపై ముంబై టీం 29 పరుగుల తేడాతో ఘన విజయం కొట్టి ఈ 2024 ఐపీఎల్ సీజన్ లో పాయింట్స్ టేబుల్ ఖాతా తెరిచింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎప్పటిలాగానే ముంబై ఇండియన్స్ స్లోగా స్టార్ట్ చేసి లీగ్ ఎండింగ్ కు పుంజుకునేది. సో ఈ సీజన్ లో కూడా ముంబై అలాగే ఉంటుంది అని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఆశిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన ముంబై జట్టు అదరగొట్టింది. బ్యాటింగ్ లో ఏకంగా 5 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 234 పరుగులు చేసి ఢిల్లీ జట్టు ముందు భారీ టార్గెట్ ను చేసింగ్ కి వచ్చింది. ఇక ఈ భారీ టార్గెట్ ను చేసేయలేక ఢిల్లీ జట్టు చతికిల పడిపోయింది. దానికి రిజల్ట్ గా ముంబై జట్టు 29 రన్స్ తేడాతో విజయం సాధించి ఈ ఐపీఎల్ సీజన్ లో బోనీ విక్టరీ కొట్టింది. న్యూస్ నెంబర్ 5. సండే డబుల్ హెడర్ గా సాయంత్రం జరిగిన జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ జట్టు మ్యాచ్ లో లక్నో జట్టు ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకొని 20 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్లకు చేసింగ్ దిగిన జీటీ జట్టు బ్యాటింగ్ మాత్రం స్టార్టింగ్ అద్భుతంగా అందించారు గిల్ అలాగే సాయి సుదర్శన్. వీళ్ళిద్దరు పవర్ ప్లే లో మంచి స్కోర్ అయితే తీసుకొచ్చాడు. ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ ఏ ఒక్కరు కూడా నిలకడగా ఆడకపోవడంతో 19 ఓవర్లకే 10 వికెట్లు కోల్పోయింది, కేవలం 131 పరుగులు. ఈ విజయంతో ఎల్ఎస్జీ జట్టు 6 పాయింట్లతో 3rd ప్లేస్ లో ఉండగా జీటీ జట్టు 4 పాయింట్లతో 7వ ప్లేస్ లో ఉంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.